బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఒక తెలుగు నటుడిగా, ఎలా అనిపిస్తుంది? ఇది పక్కా రాజకీయ అవార్డు అండి. ఇది రాజకీయ కుట్ర అంటావా? రాజకీయ కుట్ర అనేది లేదు, వాళ్ళ మిత్రపక్షం కాబట్టి వాళ్ళని సంతోషపరచడానికి అవార్డు ఇచ్చారు. ఎందుకంటే వాస్తవానికి ఇవి రాజకీయ నాయకులకి పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఇవ్వకూడదు ఈ అవార్డ్స్. అదొక విధానం ఉంది. మనం జాగ్రత్తగా కూడా గమనిస్తే సినిమా నటుడిగా వచ్చినట్టు ఉన్నారు కదా. సినిమా నటుడికే కానీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన రాజకీయ నాయకులకు కూడా ఇవ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఆయనకు అర్హత ఉంది, ఇంకో రంగంలో ఇంకో విధంగా ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే బాలకృష్ణ గారు పెద్ద హీరోనా? వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు ఎంత పెద్ద హీరో అయినా ఆయనకి ఇవ్వలేదు అవార్డు, బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వటం ఏంటి? సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ లేకుండా ఉందనుకోండి, బీజేపీ లేకుండా ఉంటే సపోజ్ బీజేపీకి టీడీపీకి కనుక ఈ మిత్రపక్షాలుగా లేకుండా ఉంటే బాలకృష్ణ గారికి ఈ అవార్డు 100% వచ్చేది కాదు. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా రాజకీయ కారణాలతో ఇచ్చినటువంటి అవార్డు ఇది. గురుగారు మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు బాలకృష్ణకి అవార్డు రావడం మీకు నచ్చట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాలలో ఉన్నాడు, ఇట్లా సినీ రంగాలలో ఉన్నాడు. పద్మభూషణ్ అవార్డు దేనికి ఇచ్చారు మీకు తెలుసా అండి? మిత్రపక్షంగా ఉన్నందుకే ఇచ్చారండి. ఎన్టీ రామారావు గారికి కూడా బాలకృష్ణకి ఎలా ఇచ్చారు? ఒక నిమిషం అసలు పద్మభూషణ్ అవార్డు దేనికి ఇస్తారు తెలుసా మీకు? వివిధ రంగాల్లో చేసినటువంటి సేవకి ఇస్తారండి. అది ఆయన చాలా సార్లు కూడా బాధపడ్డాడు. వాళ్ళ నాన్న అయినటువంటి ఎన్టీ రామారావు గారికి అవార్డు ఇవ్వలేదు. ఇది వరకంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కన తీసి పెట్టండి. ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఎంత సేవ చేస్తారో మీకు తెలుసా? సేవ తెలుసు. ఆయన ఏం సేవ చేస్తారు చెప్పండి? బసవతారం నుంచి క్యాన్సర్ పేషెంట్లకి ఎంత సేవ చేస్తారు తెలుసా? బసవతారకం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. ఆ విషయం మీకు తెలుసా? సంపాదించారు తెలుసా? చూడండి, ఇప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాటకి సరే ఆ ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది దగ్గర నుంచి 1,00,000 కోట్లు తీసుకుంటున్నాడు మీరు అంటున్నారు. కానీ ఆ స్థాపించాలని చెప్పేసి ఆలోచన వచ్చింది చూసినావా? మరి దానికి మీరేమంటారు ఒకసారి చెప్పండి. అది గొప్ప అంశమే, నేను కాదనట్లేదు. అరే ఆ గొప్ప అంశానికి ఇప్పుడు పద్మభూషణ్ కాదు, ఎంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక మనిషిని బతికిస్తుండు. మనిషిని బతికిస్తున్న కన్నా ఇప్పుడు నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయింది, దానికి యాక్సిడెంట్ చూసి వెళ్ళిపోతావు. మనిషిని కాపాడతావా? లేదు కదా. క్యాన్సర్ పేషెంట్ ని కాపాడతావా? లేదు కదా. ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక ట్రస్ట్ పెట్టి బసవతారకం వాళ్ళ మమ్మీ పేరు పెట్టి అంటే అమ్మగారి పేరు పెట్టి తన తండ్రి గారి పేరు చెప్పుకొని ఇప్పుడు బాలయ్య బాబు గారు మనకి ఎంత ట్రస్ట్ నేర్పిస్తుండు, ఎన్ని లక్షల మందిని బతికిస్తుండు. విజయవాడలో పెట్టిండు, హైదరాబాద్ లో పెట్టిండు, గుంటూరులో ఉంది, ఇప్పుడు బెజవాడలో ఉంది. మరి ఇప్పటి వరకు ఆయనకి అవార్డు ఎందుకు ఇవ్వలేదు? అది ఇచ్చినందుకే కదా మేము ఖచ్చితంగా రాజకీయ కారణాలతో ఇచ్చారు. అది ఓకే అండి. బీజేపీతో కాదు బాస్, అవ్వడం వల్ల ఇచ్చారు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన అన్నట్టే 100% ఇంతవరకు పద్మభూషణ్ అవార్డు రాలేదని చెప్పేసి మనము బాధపడాలి. ఓకేనా? ఒక నిమిషం, ఇది పాయింట్ బ్రో. ఇప్పుడు బాధపడాలి మనము, ఇప్పుడు ఇచ్చిరని చెప్పేసి సంతోషపడాలి. ఎందుకనంటే మీరు అన్నట్టే సరే బస్వతారగా పెట్టారు, చాలా కోట్లు ఇప్పుడు ఎవరు మన టాటా వాళ్ళు ఇస్తారు, ఇంకా వేరే పెద్దవాళ్ళు ఇస్తారు. కానీ స్థాపించి ఒకరి క్యాన్సర్ వస్తే వాళ్ళ క్యూర్ చేయాలని చెప్పేసి ఆలోచనకి ఆయన కాలు మొక్కి ఆ నీళ్ళు గడిగి మనం నెత్తి మీద కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ముందు సినిమాలో ఆయన చెత్త డాన్స్ లేచిందని చెప్పేసి అంటే ఆయనకి ఇచ్చింది ఆయన చేయాలి. ఇప్పుడు ఆయనకు కూడా ఏం రైట్ ఉండదు సినిమాలలో, అర్థమవుతుందా? ఒకటి బ్రో నేను చెప్తా సినీ రంగం వాటికి డాన్స్ లేని నటించని ఏమైనా చేసుకొని రియల్ లైఫ్ లో నువ్వు పరిగణించుకొని పద్మభూషణ్ ఇవ్వని పద్మవిభూషణ్ ఇవ్వని ఏదైనా అని వాట్ ఎవర్ రేట్ మనకేంది అంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తుండవు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సినీ రంగంలో నువ్వు ఏమైనా చేసుకో, మస్తు చేసుకో, డాన్స్ చేసుకో, ఏమైనా చేసుకో. ఎందుకంటే మన టీఆర్పీ రేటింగ్ కోసం, టీఆర్పీని కొంచెం పైకి లేపడానికి, లేదా డైరెక్టర్ని లేపడానికి, లేదా ప్రొడ్యూసర్ని లేపడానికి, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలకు ఏం చేసిండు ఇంపార్టెంట్. ఇప్పుడు బసవతారకం పెట్టిండు, క్యాన్సర్ పేషెంట్ కాపాడిండు, ఇప్పుడు ఆయన దేవుడే కదా. ఒకటే చేసి ఒకటేనే చేసిండు కాదన్నా, ఒకటేనే సరే ఒకటే చేసిండు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఒకటి కూడా చేసిండు, ఒకటి కూడా చేస్తుండే. మరి వాళ్ళ గురించి ఏంది? అది కూడా నువ్వు కాంట్రవర్సీ పెడితే నేను కాంట్రవర్సీ పెడతా. చిరంజీవి గారు చేయట్లేదా? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాడు. బ్లడ్ బ్యాంక్ మీరు అన్నట్టు ఒక నిమిషం ఆగండి బ్రదర్. బాలకృష్ణ ఒకటే చేసిండు అని అంటారు కానీ ఆ ఒక్క హాస్పిటల్లో ఇక్కడ ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది కన్నా. ఒక హాస్పిటల్లో ఎంత మంది ఉంటారు అని చెప్పేసి మనం ఆలోచించాలన్నా. అది ఒక్కటే అని చెప్పి అంటే ఒక్క పేషెంట్ ఏం క్యూర్ అవ్వట్లేదు కదా, అవునా కదా? ఇచ్చినా గానీ ఇప్పుడు సినీ రంగం వేరు,
మన పాలిటిక్స్ వేరు అన్న. ఇప్పుడు రెండు కలిపి చూడొద్దు. ఈ పెద్ద మనిషి అలానే కలిపి చూస్తున్నాడు, అది మాత్రం కరెక్ట్ కాదు. మరి కొంతకాల క్రితం బాలకృష్ణ గారు పద్మశ్రీ నా ఫుడ్ తో సమానం ఎందుకన్నారు? అట్లా అన్నాడు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తీసుకుంటాడు? అది రాలేదని చెప్పేసి బాధనే. రాలేదంటే నా ఫుడ్ అంటాడు, ఇప్పుడు వచ్చింది కాబట్టి నా లెక్క ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదండి. ఆ మాట ఎందుకన్నాడు మరి? ఆయన ఒకప్పుడు అవమానించాడు, పద్మశ్రీ అవార్డుని అవమానించాడు ఆయన. ఏంది కాలు బొట్ట వేళ్ళ సమానం అవార్డులు నాకు అవసరమే లేదన్నాడు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఏం తీసుకుంటాడు? ఓకే మీరు అన్నది తిరస్కరించాలి. బల్బా ఏం కాదు, ఎంతో మంది తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటారా? తిరస్కరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది తిరస్కరించిన వాళ్ళు. ఇలాగ మందకృష్ణ మాదిక్ గారికి ఇచ్చినటువంటి అవార్డు కూడా వివాదాస్పదమే అయింది. ఆయనకి ఏం బేస్ మీద ఇచ్చారని కూడా ఇప్పుడు వివాదం నడుస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. అసలు తెలంగాణ వాళ్ళకి అవార్డే లేదు. ఆయన ఒకరనే కాదండి, ఈసారి పద్మ అవార్డ్స్ అన్ని కూడా చాలా వివాదాస్పదంగానే ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మటుకు పక్క రాజకీయ కారణాలతో ఇచ్చారు. బాలకృష్ణ గారి మటుకు 100% రాజకీయ కారణాలు నమ్ముతున్నారు అందరూ. సరే, ఇప్పుడు రాజకీయ కారణంగా అయితే పద్మభూషణ్ అవార్డు ఈజీగా ఇచ్చేస్తారంటారు మీరు. ఇప్పుడు కనుక ఇప్పుడు కనుక బీజేపీ గవర్నమెంట్ తో, సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ తో స్టేట్ లో టీడీపీ పార్టీ కనుక వాళ్ళ మధ్య ఒప్పందం లేకపోతే, కూటమి గవర్నమెంట్ లేకపోతే బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ పద్మ అవార్డు వచ్చేదా? 100% వచ్చేది కాదు, అది వాస్తవం. సారే డిక్లేర్ చేసేస్తారు. సరే, ఇప్పుడు మరి చిరంజీవి గారు ఎన్నో ట్రస్టులు పెట్టి ఎంతో మందిని బాగు చేస్తున్నారు. మరి ఆయనకి ఏం అవార్డు రావాలి? మరి ఆయనకి చాలా అవార్డులు వచ్చినాయి, ఇప్పుడు బాలకృష్ణ గారు రాలేదు. ఇప్పుడు ఆ విమర్శకందంగా ఇప్పుడు బాలకృష్ణ గారు అవార్డు ఇచ్చారని మీరు అంటున్నారు, అవునా? అవును కదా, చెప్పండి. అవును, మరి అంటున్నారు అతను. అదే అంటున్నారు. రాజకీయం ఇప్పుడు రాజకీయ కుట్ర వేరు, అంటే ప్రజలకు మంచి చేయలేదు మీరు అంటారా? మంచి చేయలేదు అనట్లేదండి. ఇప్పుడు మంచి చేసిన దానికే నేను ఇచ్చాను అంటాను. బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది అధికారం లేకపోతే కాదు, అంటే అర్హత లేదు అంటారు. మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీ రామారావు గారు కొరికే, ఎన్టీ రామారావు గారి కొరికే కదా. రామారావు గారి కంటే ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పేది, పెద్ద ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారి కంటే బాలకృష్ణ గొప్ప నటుడా? చూడండి, ఇప్పుడు నువ్వు ఇదే క్వశ్చన్ బాలకృష్ణ అడిగినా మా డాడే పెద్ద యాక్టర్ అని చెప్పేసి అని అంటారు. అర్థమైందా లేదా? నువ్వు సీనియర్ ఎన్టీఆర్ కి ఎందుకు రాలని చెప్పేసి నువ్వు బాధపడాలి. వాళ్ళ డాడీకి ఇయ్యలేదు, ఈయనకేంది ఇచ్చేదని అంటే అప్పుడు ఒకప్పుడు అవన్నీ ఉన్నా సరే ఇయ్యలేదేమో, అది మన దురదృష్టకరం. అది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. ఏమని ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అదే ఆ ట్రోల్స్ ఎందుకు చెప్పండి బ్రో. నార్మల్ గా సాంగ్ గురించి కానీ బ్రో, సాంగ్స్ అనేవి టీఎఫ్ఐ గురించి టీఎఫ్ఐ గురించి పక్కన పెట్టండి బ్రో. ఇప్పుడు పద్మభూషణ్ అనేది టీఎఫ్ఐ గురించి ఇవ్వరు. ప్రజలకు ఎంత చేశారు అనేది ఇస్తారు. నువ్వు ప్రజలకు ఎంత చేశారో చూడు.